ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకి గొప్ప శుభవార్త అండి. ప్రతి నెల అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు విజయవాడ ప్రాంతంలో అద్భుతకరంగా జరుగుతుంది. అయితే ఈ అక్టోబర్ నెలలో కూడా మరి అక్టోబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు కందుకూరి కళ్యాణ మండపం నందు జిమ్ఖానా గ్రౌండ్స్ పక్కన ఉన్న ఈ కందుకూరి కళ్యాణ మండపంలో అద్భుతమైన ఆరాధన జరగనే ఉందండి. ఆత్మీయ జీవితాలను బలపరిచేటట్లుగా చక్కని ఆరాధన, మరి చక్కని ఉజ్జీవము కలిగిన వాక్యము ఆత్మీయ జీవితాలు ఇంకనూ కూడా మనల్ని బలపరిచేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మరి గొప్ప కార్యాలు మరి మనందరి జీవితంలో జరిగించబోతూ ఉన్నారు. దైవ సేవకుడి ద్వారా ఆయన మనందరితో మాట్లాడనై ఉన్నారు. మరి సేవకుడు నేను మరి సిద్ధపడుతూ ఉన్నా. మీరు కూడా సిద్ధపడండి, తప్పక రండి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ పోరాటాల్లో ఉన్నా, ఏ భయంకరమైన మరి సమస్యలతో ఉన్నా ప్రభువే ప్రతి విషయంలో మనం ప్రార్థించబోతుండగా గొప్ప కార్యాలు, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత అన్ని విషయాలు జరిగించబోతున్నారు. ప్రాముఖ్యంగా వచ్చిన వారందరికీ దైవ సేవకుడు అలాగనే నేను ప్రార్థించబోతున్నాం. అధైర్యపడకండి, ధైర్యంగా ఉందాం. ప్రతి విషయంలో ప్రార్థనతో అన్నిటిని జయిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, అక్టోబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు జింకన్న గ్రౌండ్స్ పక్కన ఉన్న కందుకూరి కళ్యాణ మండపం నందు కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయండి గాక. ఆమేన్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదండి? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం. ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. విశేషకరంగా దేవుడు మాట్లాడుతూ ఎన్నో విషయాలలో మనల్ని మరి నడిపిస్తూ వస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా మరి దేవుని మాటలు ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 103వ కీర్తనలో 6వ వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. నీతి కార్యాలు చేసే దేవుడు ఆయన నీతిమంతుడు గనుక ఆయన బిడ్డలైన మన పక్షాన నిలబడి ఆయన నీతి కార్యాలు చేసే దేవుడు. అందుకనే చూడండి, మరి నీతి కార్యాల విషయంలో ప్రభువు బాధింపబడు వారందరికీ న్యాయం చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో అనుకోవచ్చు కదండి, చాలాసార్లు నాకు న్యాయం చేసేవారు ఎవరు లేరండి, అంత అన్యాయమే చూస్తూ ఉన్నాను. మరి ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా అధికారుల దగ్గర అన్యాయమే, లేకపోతే మనుషుల దగ్గర అన్యాయమే. నా బాధ ఎవరు చెప్పినా ఎవరికి అర్థం అవ్వట్లేదండి. ఎక్కడ చూసినా నాకు న్యాయం లేదు. నా పక్షం నిలబడేవారు ఎవరు లేరు, నా తరఫున పోరాడేవారు ఎవరు లేరు. నన్ను ఒంటరి వాడిని చేశారు, ఒంటరి దాన్ని చేశాను, కుటుంబంలోనే ఒంటరి వాడిని. ఏంటి నాకు ఈ పరిస్థితి, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదే అన్న జీవితంలో ఉన్నారా? చూడండి, భయపడకండి, బాధపడకండి. ప్రభు అద్భుతంగా మాట్లాడుతున్నారండి. ఆమేన్. నీతి కార్యాలు జరిగించుటకు ప్రభువు మరి బాధింపబడు వారందరికీ కూడా న్యాయం తీర్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నీ బాధ ఇదిగోండి, నీ వేదన ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు, ఎవరు లేరు, ఎవరు నన్ను మరి పట్టించుకునేవారు లేరు, ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఇలా ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో బాధపడున్నారు కదా. ఎస్, ఆ బాధ అంతా ప్రభు చూస్తున్నారు. అందుకనే మనకున్న బాధ మనుషులకు చెప్పుకోవడం కంటే దేవునికి చెప్పుకునే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. అప్పుడు ఏ మనుషులు న్యాయం చేయకపోయినా ప్రభు నీకు అన్యాయము మాత్రము చేయరండి. ప్రైజ్ ది లార్డ్. న్యాయము చేసే దేవుడు, నీతి కార్యాల విషయాల్లో ప్రభు నీ పక్షాన నిలబడే దేవుడై ఉన్నారు. నువ్వు చేసేది సరైనదైనప్పుడు, నువ్వు చేసేది మంచి అయినప్పుడు, నువ్వు వెళ్ళే మార్గం మంచి మార్గం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు నీకు న్యాయము చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అన్యాయం చేసుకుంటూ అన్యాయమైన పనుల్లో ముందుకు సాగుతూ దేవుని కార్యాలు కోరుకునే వ్యక్తులుగా మనం ఉండొద్దండి. చాలామంది ఇలాగనే అన్ని తప్పుడు పనులు చేస్తూ దేవుని కార్యాల కొరకు ఎదురు చూడడం, ఇది కాదు. అలాంటి జీవితం కాదు.
నీతి కార్యాలు చేసే వారి జీవితాల్లో ప్రభు న్యాయం చేసే దేవుడై ఉన్నారు. నీ ఆలోచన విధానం సరైనప్పుడు, నువ్వు చేస్తున్న పని సరైనప్పుడు, నువ్వు వెళ్తున్న మార్గం సరైనప్పుడు, మరి నీ హృదయం సరిగ్గా ఉన్నప్పుడు, నీతి కార్యాలలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభువు నిలబడి నీ కొరకు యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. నీ పక్షాన పోరాడే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకుందాం, బలముగా ముందుకు సాగుతూ ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం, మంచి కార్యాల్లో ముందుకు సాగుదాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. తండ్రి, మీకే స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం అయ్యా. ఈ ఉదయకాల సమయంలో చక్కని రీతిలో మాకు న్యాయం చేసే దేవుడవని, నీవు మాతో ఉన్నావని అద్భుతమైన రీతిలో అయ్యా ఇదిగోండి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరు బలపరచబడుదురుగాక, దీవించబడుదురుగాక, గొప్పవారగుదురుగాక యేసు నామంలో. మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర మారిపోవునుగాక. అయ్యా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే అయా ఒంటరి స్థితిలో ఉండి ప్రభా న్యాయము నీతి కలిగిన జీవితాలతో ముందుకు సాగుతూ ఉన్నారో ప్రభా ఇదిగోండి అట్టి వారిని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ఎంతమంది అయితే భయంకరమైన బాధతో ప్రభా ఇదిగోండి వేదనతో కృంగిపోయిన పరిస్థితుల్లో అనేకమైన విషయాలను బట్టి బాధింపబడుతున్నారో ఇదిగో వారికి మీరు న్యాయం చేయండి. గొప్ప విడుదల. నా పక్షాన ఎవరు లేరే, ఇంత సరిగ్గానే ఉన్నాను, చక్కని జీవితాన్ని జీవిస్తున్నాను, దేవునికి ఇష్టమైన బ్రతుకును బ్రతుకుతున్నాను, భయము భక్తి కలిగిన జీవితంతో వెళ్తున్నాను, ఆయన నాకేంటి ఇబ్బంది, మనుషులు ఇంతగా ఇబ్బంది పెడుతున్నారేంటి, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాననే బాధ ప్రభా ఎంతో మంది బాధపడుతుండగా అలాంటి వారికి విడుదల కలుగును గాక. నీవే న్యాయం చేయండి. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. అలాగే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా ప్రతి విషయంలో ప్రభా ఏ కోర్టు సమస్యల మధ్యలో ఉన్నారో, ఏ విషయంలో అయితే న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారో వాటి విషయంలో గొప్ప కార్యం జరిగించండి, నిలబెట్టండి. అలానే మా ప్రియులందరూ చేసిన ప్రయత్నాల్లో పనులన్నింటిలో కూడా కృప కలుగును గాక, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక, చేస్తున్న ప్రతి ప్రభా ప్రయత్నాల్లో అన్నిట్లో మీ పైన ఆధారపడుతూ అయా ప్రతి విషయంలో ముందుకు సాగుతూ అయా వెలుట కృప చూపించండి. అలాగనే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యం క్షేమము మీరు దయచండి. చిన్న పిల్లలపైన మీ కృప, యవనస్తులపైన మీ కృప, పెద్దవారిపైన మీ కృప, వృద్ధులపైన మీ కృప, అందరిపైన మీ కృప కుమ్మరించబడును గాక, మీ కృప ఆవరించును గాక. అలానే మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా ఇదిగోండి ప్రభా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యవనస్తులు ప్రిపేర్ అవుతున్నారో ఉద్యోగాల కొరకు వారి జీవితంలో అద్భుతం జరిగించండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. ఎవరైతే ప్రభా మరణ పడకల్లో ఉన్నారో వరకు కృప కలుగును గాక, వారి ఆయుష్ని మీరు పొడిగించండి ప్రభా. వారి జీవితంలో గొప్ప విడుదల, మరణ పడకల నుంచి విడుదల కలుగును గాక, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారికి మీ సన్నిధి బలముగా ఉంచండి. ఈ సంవత్సరం అంతా నూతనమైన కార్యాలు, నూతనమైన కృప చేత కుమ్మరించమని వేడుకుంటున్నాం. ఎవరైతే కోర్టు సమస్యలతో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక, అందరినీ బ్లెస్ చేస్తూ అన్నిట్లో అద్భుతాన్ని జరిగించమని మీ చేతులకు అప్పగిస్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక. స్పెషల్ గ్రీటింగ్స్ మరి ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీ అందరికీ మరి అమ్మ తేజ మినిస్ట్రీస్ తరఫున మరి గొప్ప మరి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మై గాడ్ బ్లెస్ యూ.